ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈ రోజున భాగవత కథలలోని పృథు మహారాజు కథ చెప్పుకుందాం మనం ఈ రోజున. పృథు మహారాజు ఎవరు, పృథు మహారాజు వారి యొక్క ఆవిర్భావము ఎలా జరిగింది, పృథు మహారాజు ఆవిర్భావానికి గల కారణం ఏమిటి, పృథు మహారాజు ఈ ధరణిని ఏ విధంగా పాలించారు, అంటే ఈ భూమిని ఏ విధంగా పాలించారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు చర్చించుకుందాం. ఈ పృథు మహారాజు కథ ప్రారంభంలోనే మనకి నవవిధ భక్తి మార్గాల గురించి చెప్తున్నారు ఆచార్యులు. దానితో ప్రారంభమవుతుంది. ఒకసారి మనం చూద్దాం ఎలాగేంటనేది. భగవత్ ప్రాప్తికి, భగవంతుని చేరుకోవటానికి, భగవంతుడికి అనుగ్రహానికి 9 భక్తి మార్గాలని, భక్తి పద్ధతులని ప్రహ్లాదుడు భాగవతంలో మనకి వివరించారనమాట. దీని ఏమంటే నవవిధ భక్తి మార్గాలు అంటారనమాట. మరి ఆ నవవిధ భక్తి మార్గాలు ఏంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది శ్రవణము, 2 కీర్తనము, 3 విష్ణు స్మరణము, 4 పాదసేవనము, 5 అర్చనము, 6 వందనము, 7 దాస్యము, 8 సఖ్యము, 9 ఆత్మ నివేదనము అనేవే ఆ నవవిధ భక్తి మార్గాలు. వీటినే నవవిధ భక్తిగా ప్రసిద్ధి చెందాయన్నమాట. అయితే ఈ 9 భక్తి పద్ధతుల ద్వారా భగవత్ప్రాప్తిని ఎవరెవరు పొందారో తెలుసుకుందాం. మన సుప్రసిద్ధ ఆచార్యులు, మన షడ్ఘోషాములు ఒకరైనటువంటి శ్రీల రూప గోస్వామి, ఆయన చక్కగా భక్తి రసామృత సింధు అనే గ్రంథంలో వివరించారనమాట. అంటే ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా ఎవరు భగవంతు ప్రాప్తిని పొందారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రవణము ద్వారా, అంటే మొట్టమొదటి శ్రవణం కదా, శ్రవణ పద్ధతి ద్వారా కృష్ణ పాద పద్మాశ్రయాన్ని పొందారు పరీక్షితు మహారాజు. మనకు తెలుసు కదా, భాగవతము మొట్టమొదట శ్రవణం చేసింది పరీక్షితు మహారాజు. ఈరోజు ఈ ప్రపంచం మొత్తం కూడా
ఎన్నో దేశాలలో నిత్యం భాగవత సేవయా జరుగుతుంది అంటే, ఎన్నో భాగవత సప్తాహాలు జరుగుతున్నాయంటే అది పరీక్షిత్ మహారాజు వారి వలనే జరుగుతుందన్నమాట. అందుకని శ్రవణము ద్వారా కృష్ణుడి యొక్క పాద పద్మాశ్రయాన్ని పొందాడు పరీక్షిత్ మహారాజు. మరి కీర్తనము ద్వారా సుఖదేవ గోస్వామి పూర్ణత్వాన్ని సాధించారు కదా. మొదటిది శ్రవణము, రెండోది కీర్తనము. అంటే శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి కీర్తిస్తూ ఉంటే పరీక్షిత మహారాజు శ్రవణం చేశారు. ఆ విధంగానే మనకి భాగవతం అనేది, ఈ భాగవత పురాణం ఆవిర్భవించిందని చెప్తారు మనకి ఆచార్యులు కదా. ఇప్పుడు శ్రవణం అయిపోయింది, కీర్తన అయిపోయింది. మరి నెక్స్ట్ విష్ణు స్మరణము. ప్రహ్లాదుడు నిరంతరము కూడా విష్ణు స్మరణతోనే పరిపూర్ణుడయ్యాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ కేవలం 5 సంవత్సరాల వయసులోనే అతను భగవన్నామస్మరణతోటే అతనికి భగవంతుడి యొక్క ప్రాప్తి కలిగింది, భగవంతుడి దర్శనం కలిగింది. ఎంత మహాభాగ్యవంతులు చూడండి. అందుకే వారిని భాగవతోత్తములు అంటారనమాట. తర్వాత మరి పాదసేవనం ద్వారా లక్ష్మీదేవి పూర్ణత్వాన్ని పడిసిందంట. పాదసేవలు, అందుకే చూడండి నిరంతరం విష్ణుమూర్తి పాదసేవలో లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. మరి అర్చనము ద్వారా పృథు మహారాజు పూర్ణత్వాన్ని సాధించారంట. అంటే ఇది విగ్రహార్చనము. మరి వందనము ద్వారా అక్రూరుడు భగవత్ప్రాప్తిని పొందాడంట. అక్రూరుడు మరి దాసుడుగా కదా, దాసుడిగా ఆంజనేయ స్వామి పరిపూర్ణుడయ్యాడంట. సఖ్యము అంటే ఏంటి? స్నేహం అన్నమాట. సఖ్యం అంటే ఏంటి? స్నేహము. సఖ్యము ద్వారా అర్జునుడు పరిపూర్ణుడయ్యాడంట. శ్రీకృష్ణుడితోటి సఖ్యం ద్వారా అంటే స్నేహం చేయటం వల్ల అర్జునుడు పరిపూర్ణుడయ్యాడంట. అలాగే సమస్తాన్ని కూడా సమర్పించేసి ఆత్మ నివేదనం ద్వారా బలి మహారాజు పూర్ణత్వాన్ని సాధించాడంట. చూసారా ఎంత బాగుంది కదా వినటానికి. ఆత్మ నివేదనం అంటే ఏంటి? అంతా నీవే, నాది ఏమీ లేదు నాయన, నేను ఏమి తెచ్చాను గనక, నేను ఏమి సృష్టించాను గనక, నాది ఏముంది కనుక అంతా నీదే కదా. అందుకే సర్వం కృష్ణార్పణం. బలి మహారాజు ఆత్మ నివేదనం, ఈ శరీరం కూడా నీదే కదా. ఈ విధంగా నవవిధ భక్తి మార్గాలు నుంచి ఎవరు భగవత్ప్రాప్తిని పొందారంటే ఈ 9 మంది భగవత్ప్రాప్తిని పొందారు. పరీక్షిత మహారాజు, సుఖదేవ గోస్వామి, ప్రహ్లాదుడు, లక్ష్మీదేవి, మరి పృథు మహారాజు, అక్రూరుడు, అలాగే ఆంజనేయ స్వామి, అలాగే అర్జునుడు, అలాగే బలి మహారాజు. ఇప్పుడు మనము ఈ రోజున పృథు మహారాజు గురించి మనం చెప్పుకుంటాం. అదే ఈరోజు మన కథ. పృథు మహారాజు విగ్రహార్చనము ద్వారా పూర్ణత్వాన్ని సాధించాడంట. మరి అర్చనము ద్వారా పరిపూర్ణుడైన పృథు మహారాజు సాక్షాత్తుగా భగవంతుడి యొక్క అవతారమూర్తి అంట. పృథు మహారాజు, పృథు మహారాజు ఏమీ కామన్ మ్యాన్ కాదు. పృథు మహారాజు సాక్షాత్తుగా భగవంతుడి యొక్క అవతారం అంట. శ్రీమద్ భాగవతములో 9వ అవతారంగా వర్ణించబడ్డారు. ఈ చర్చ మనకి చతుర్థ స్కందం అంటే 4వ స్కందంలో వస్తుంది. ఋషిబీర్యాచితో బేజే నవమం పార్థివం వపుః. ఋషులచే ప్రార్థించబడిన వాడే భగవానుడు 9వ అవతారంలో పృథు మహారాజుగా ఆవిర్భవించాడు. ఆ విధంగా మహాత్ముల ప్రార్థనలచే ఆవిర్భవించిన పృథువు మహారాజు ఈ యొక్క ధరణి నుండి అంటే భూమి నుండి సమస్తాన్ని పితికి ఈ మానవులందరికీ కూడా పరమానందాన్ని చేకూర్చాడు. జనులందరికీ కూడా అతని పాలనలో సమస్త భూమండలము సుందరముగాను ఆకర్షణీయంగా తయారైందంట.
దుగ్ధేమో మోషది అని చెప్పబడింది. అంటే పృథువు భూ ఉత్పత్తులను ధర నుండి పితికాడంట. అద్భుతమైనట్టు ఆ వివరాలను ఆనందంతో పఠించండి. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటి ఆ వివరాలు. అసలు పృథు మహారాజు ఎందుకు ఆవిర్భవించారు తెలుసుకుందాం. ఉం. ఇక్కడ మనం ఇంతమంది ధ్రువుడి గురించి చెప్పుకున్నాం కదా. ధ్రువుడి కథని మనము 4 రోజులు చెప్పుకున్నాం కదా. 4 రోజులు. ఒకటి ఆ ధ్రువుడికి భగవద్ దర్శనము, రెండోది ధ్రువుడి యొక్క భగవద్ధామ పైనము కదా చెప్పుకున్నాం. ఆ ధ్రువుడి గురించి చెప్తున్నారు ఇక్కడ. భాగవతోత్తమైన ధ్రువుడు రాజ్యాన్ని త్యజించి వనానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అతను కుమారుడు కొడుకు ఉత్కలుడు అతను రాజసింహాసనాన్ని స్వీకరించడానికి ఒప్పుకోలేదు, సమ్మతించలేదు. ఎందుకంటే అతను పుట్టినప్పటి నుంచి కూడా ఎంతో ఆ, పూర్ణ సంతృష్టి ఉండేవాడంట. అంటే వైరాగ్యంతో ఉండేవాడు. ప్రపంచం పట్ల ఎటువంటి అతనికి అటాచ్మెంట్ ఉండేది కాదు. సమస్తము కూడా పరమాత్మలోనే ఉన్నట్లుగాను, పరమాత్ముడు ఎలా హృదయంలో ఉన్నట్లుగాను అతను దర్శించి అతను సమదర్శిగా వర్తించేవాడంట. ఇవి ఉత్తమ భాగవతుడి యొక్క లక్షణాలని చెప్తారు మన ఆచార్యులు. మరి పరబ్రహ్మ జ్ఞానము హృదయములో వికసించడం వలన అతడు దేహబంధము నుండి బయటపడ్డాడు. అలాగా నిరంతరముడు ధ్రువుడి యొక్క కొడుకు ఈ ఉత్కలుడు దివ్య ఆనందమును నెలకొని ఉంటాడనమాట. అటువంటి వాడు భగవంతుని తప్పక ఇంకా వేరే ఏది కూడా చేయలేడు అనమాట. అందుకే వారిని భక్తి యోగులు అంటారు వారిని. కానీ అటువంటి లక్షణాలు సామాన్యుడికి పిచ్చి వల్ల కనిపిస్తాయి. సమాజంలో మనం చూస్తున్నాం, అమ్మమ్మను కూడా ఈడేంట్రా పిచ్చి వల్ల తిరుగుతున్నాడు ఏంటి, ఈ తెల్ల బట్టలు ఏంటి, ఆ జపం ఏంటి, ఆ బొట్టి ఏంటి, ఏంటి అని చెప్పి అనుకుంటారు కొంతమంది. అది సామాన్యులకు అర్థం కాదు. అలాగే ఈ ఉత్కలను కూడా అలాగే అనుకున్నారు. ఈ విధంగా ధ్రువుడికి 2 భార్యలు. ధ్రువుడి భార్య ఇలకి జన్మించిన వాడు ఉత్కలుడు. అలాగే ఇంకొక పత్రి బ్రహ్మికి జన్మించినడు వత్సరుడు. ఎలాగో పెద్దవాడు ఉత్కలుడు ఒప్పుకోలేదు కాబట్టి ఈ రాజసింహాసనానికి వత్సరుడిని ప్రపంచ చక్రవర్తిగా చేశారు. వత్సరుడిని అంటే ఇంకో భార్యకి పుట్టిన వాడిని ప్రపంచ చక్రవర్తిగా చేశారనమాట. ఆ విధంగా జరుగుతూ ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఇంకా చక్కగా వివరించారు, ఇంకా బాగా. మళ్ళీ వత్సరుడికి భార్య ఎవరు అని వివరించారు. ఎలా అంటే వత్సరుడి భార్య పేరు స్వర్వీది. ఆమెకు పుష్పార్ణుడు, తిగ్మకేతువు, ఇషుడు, ఉర్జుడు, వసువు, జయుడు అనే 6 పుత్రులు జన్మించారంట. మళ్ళీ ఈ యొక్క ధ్రువుడు యొక్క కొడుక్కి వివాహమైంది, 6 పుత్రులు జన్మించారు. ఇందులో మళ్ళీ పుష్పారుడు ఉన్నాడు కదా, అతనికి ప్రభా దోష అని 2 భార్యలంట. మళ్ళీ ఆ ప్రభకు ప్రాతరుడు, మధ్యందినుడు, సాయముడు అనే 3 పుత్రులు జన్మించారంట. ఇలాగా దోషకు మళ్ళీ ప్రదోషుడు, నిషధుడు, వెష్టుడు అనే 3 పుత్రులు జన్మించారంట. అలాగే విష్ణుని భార్య పుష్కరిణి, ఆమెకు పరమశక్తిశాలి అనే పుత్రుడు జన్మించాడు. అలాగే ఆకుతి చాక్షు అనే పుత్రుని కూడా కనింది. అతడే మన్వంతరంలో 6వ మనువుడయ్యాడని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా చూస్తే కనుక మొత్తానికి అంగుని భార్య ఇక్కడ మళ్ళీ చూస్తే మనం ఇంకోటి చూడొచ్చు. ఇక్కడ చాక్షు మనువు యొక్క భార్య అయిన నడ్వల పురువు, కుత్సుడు, త్రితుడు, జుమ్మునుడు, సత్యవానుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టముడు, అతిరాత్రుడు, పర్జమునుడు, శిబి, ఉల్ముగుడు అనే పుత్రుడు జన్మనిచ్చింది. ఎవరు? ఆకుతి. మరి ఉల్ముఖని 12 పుత్రుల్లో 6 పుష్కరిణిని అని భార్య వల్ల జన్మించారు. అలాగే అంగునుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరుడు, గయ అనేవి ఆ 6 ఉత్తమ పుత్రుల యొక్క పేర్లు.
ఇకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం అంటే అంగుడు భార్య సునీత అనే ఆవిడికి వేణుడు అనే ఒక్కరి బుద్ధి కలిగిన పుత్రుడు జన్మించాడు. ఇక్కడ స్టార్ట్ అయింది కథ. వేణుడు అనేవాడు జన్మించాడు. ఎవరు? ఒక్కరి బుద్ధి కలిగిన వాడు అనమాట. వంశానికి ఒక ఉంటాడు, ఎవడో చెడగొట్టేవాడు. అలాగా ఒక్కరి బుద్ధి కలిగిన వాడు జన్మించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఈ అంగుడికి జన్మించిన వాడు ఎవరంటే వేణుడు. వాడు ఒక్క బుద్ధి కలిగిన వాడు అనమాట. ఆ విధంగా ఒకసారి అంగమహారాజు అశ్వమేధ యజ్ఞాన్ని చేయడానికి ఏర్పాట్లు చేశాడు. యజ్ఞ నిర్వహణకు సమాయత్తులైన ఋత్విక్కులు దేవతలను ఆహ్వానించడానికి సర్వసమర్థులయ్యారు. వారిని యజ్ఞ భాగాన్ని తీసుకోవడానికి రప్పించలేకపోయారు. అంగమహారాజు భక్తి శ్రద్ధలలో లోపం కనిపించలేదు. యజ్ఞ సంబరాలు బాగానే ఉన్నాయి. ఋత్విక్కులు దక్షత కలిగిన వారు, మంత్రోచ్చారణలు ఎటువంటి దోషం కూడా లేదు. అయినా కూడా దేవతలు తమ యజ్ఞ భాగాన్ని స్వీకరించడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇది చూసి అంగమహారాజు చాలా బాధపడ్డాడు. అతడు అక్కడున్న ఋత్విక్కుల అనుమతితోటి వారిని ఒక ప్రశ్న అడిగాడు. నేను ఈ ప్రస్తుత జన్మలో ఏ పాపం చేయలేదని, మనస్సులో కూడా ఎటువంటి పాపచింత లేనివాడినని, అయినా కూడా ఎందుకు నాకు ఇలా జరిగిందని చెప్పేసి అతను బాధపడ్డాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, పూర్వజన్మలు చేసిన పాపం వలన ప్రస్తుతము నీకు పుత్రుడు హీనుడయ్యావని చెప్పారనమాట వాళ్ళు. అందుకని ఒక పుత్రుడు కోసం నువ్వు శ్రీహరికి యజ్ఞం చేస్తే, శ్రీహరి కొరకు నువ్వు యజ్ఞం చేస్తే ఆ దేవదేవునితో పాటు దేవతలు కూడా విచ్చేసి తమ యజ్ఞ భాగాన్ని స్వీకరించగలరని చెప్పి అక్కడ సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు అంగమహారాజు ఒక విష్ణు ప్రీత్యర్థము ఒక యజ్ఞం చేశాడు. నిన్న కూడా చెప్పుకున్నాం మనం, యజ్ఞం ఎందుకు చేయాలంటే కేవలం శ్రీకృష్ణ ప్రీత్యర్థము విష్ణు ప్రీత్యర్థము యజ్ఞం చేయాలని చెప్పి మన శాస్త్రం చెప్తుందన్నమాట. ఆ యజ్ఞ ఫలంగా యజ్ఞకూటము నుండి ఒక పురుషుడు వచ్చాడు. అతను ఒక పాయస పాత్రను ఇచ్చాడు, ఒక బంగారు పాత్రలో. అప్పుడు అంగమహారాజు అనుమతి తీసుకొని, వారి దగ్గర అనుమతి తీసుకొని తన భార్యకి ఈ యొక్క పాయసం ఇచ్చాడు. ఆ ఫలితంగా రాణి గర్భవతి అయింది. ఒక పుత్రుడు పుట్టాడు. మంచి పుత్రుడు పుట్టాడు. అతను ధర్మహీనుడయ్యాడు. అతను అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ పిల్లవాడి పేరే వేణుడు. ఈ వేణుడు చాలా క్రూరుడు అనమాట. అంటే చిన్నప్పటి నుంచే తన క్రూర స్వభావాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అడవికి వెళ్ళి అనవసరం జంతువులను చంపేవాడంట. అతనిని చూడగానే అందరూ కూడా అదిగో వేణుడు వస్తున్నాడు అని అరుస్తూ పారిపోయేవారంట. వాడు జంతువులనే కాకుండా ఆడుకునేటప్పుడు తోటి పిల్లలను కూడా వాడు చంపేవాడంట. ఈ విచిత్రమైన క్రూర స్వభావానికి అంగమహారాజు ఎంతో విచారించాడు. ఆ కొడుకుని సరిదిద్దడానికి ప్రయత్నించాడు కానీ అవ్వలేదు. దాంతో ఆ అంగమహారాజు ఇంటి విడిచి వెళ్ళిపోయాడు. రాత్రి వెళ్ళిపోయాడు అనమాట. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. రాజ్యం నుంచి విడిచాడు. అతను వెళ్ళిపోయిన సంగతి భార్య కూడా తెలవదనమాట. అది విని ప్రజలందరూ కూడా, పురోహితులు, బంధువులు, ప్రజలందరూ కూడా దుఃఖించారు. అరే, ఒక పక్క కొడుకోమో సరైన దారు లేడు, కానీ తండ్రి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజ్యం పరిస్థితి ఏంటి? ఆ విధంగా ఎంత వెతికినా కూడా రాజు దొరకలేదు. ఇక చేసేది లేక ఈ వేణుణ్ణే అక్కడ రాజుగా చేశారు. ఎప్పుడైతే వేణుని రాజుగా చేశారో అతనికి ఇంకా అహంకారం పెరిగిపోయింది. ఎంతోమంది బ్రాహ్మణుల్ని, మహాత్ములు అవమానించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా
వేణుడే ఎలా అంటే అంకుశంలాగా అయిపోయాడు అనమాట. ఎలా చేశాడంటే ఆఖరికి ఈ బ్రాహ్మణులు యజ్ఞాలు చేయకూడదని, ఎవరికి దానం చేయకూడదని, హోమాలు చేయకూడదని చెప్పేసి దండోర వేయించాడు. ఇక్కడ కొంతమంది మునులు ఋషులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, ఎలా అయినా సరే మనము హితబోధ చేయాలి ఇతనికి అని చెప్పి అనుకున్నారు. అప్పుడు వెళ్ళి కలిశారు. ప్రజారక్షణ కోసము అతనిని తామే రాజుగా చేశాం కాబట్టి ఎప్పుడైతే అతడు అధర్మం చేస్తున్నప్పుడు సరిదిద్దవలసిన అవసరం ఉంది అని అనుకున్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళి ఆ వీరుడికి హితబోధ చేశారు. హితబోధ చేస్తే అతను వినలేదు. కోపం వచ్చింది, ఇంకా అతనికి బాగా కోపం వచ్చింది, అవమానించాడు. ఏం చెప్తున్నాడంటే, మునులారా మీకు అనుభవం లేదు, మిమ్మల్ని పోషించే భర్తని విడిచిపెట్టి జారుని అర్చించడానికి మీకు ఎట్లా మనసు ఒప్పుతుంది అన్నాడు. అంటే పోషించే భర్త అంటే రాజు అనమాట. తన అర్థం ఏంటంటే, రాజు విడిచిపెట్టి మీరు ఎవరో విష్ణువుని అర్చిస్తారని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే విష్ణువుని జారులా పోడ్చాడు వాడు. అంటే విష్ణునితో చేశాడు అనమాట. ప్రపంచంలో రాజే దేవుడు, అటువంటి నన్ను విడిచి మీరు ఎందుకు విష్ణు ప్రీత్యర్థం కోసం, దేవతల ప్రీత్యర్థం కోసం ప్రయత్నిస్తున్నారు? బ్రహ్మాది దేవతలు కూడా రాజదేహంలో ఉంటారు కదా. కాబట్టి రాజు సర్వదేవతామయుడు కనుక నా పట్ల దేశాన్ని విడిచి మీరు యజ్ఞ సంబరాలతో నన్ను పూజించండి, సమస్త యజ్ఞభోక్త నేనేం చెప్పాడు అనమాట వేణుడు. అంటే వాడి యొక్క అహంకారం ఆ స్థాయికి చేరిందనమాట. సరే, ఇంకా మున్నందరూ కోపం వచ్చింది. ఇక అర్థమైపోయింది, వీడు పరమ పాపి, వీడు భయంకరుడు, వీడు కనుక బతకనిస్తే రాజ్యమంతా నాశనం అయిపోతుంది అనుకున్నారు. ఇక బతకనివ్వకూడదు అనుకున్నారు అందరూ కూడా. ఇక ఇతను సింహాసనమే కూర్చుంటానికి ఇతను అర్హత లేని చెప్పి అనుకున్నారు అనమాట. వీడు విష్ణువునే అవమానించాలని తెగించాడు. అచ్యుత నిందతో వేణుడు చచ్చిన వాడు సమానుడయ్యాడు. అచ్యుతుడు అంటే భగవంతుడు అనమాట, కృష్ణుడు, విష్ణువు అనమాట. దాంతో ముళ్ళందరూ ఏం చేశారంటే, ఎటువంటి ఆయుధం లేకుండా కేవలం వాళ్ళు శక్తి ద్వారా అతన్ని వధించారనమాట. చంపేశారు దెబ్బకి అందరినీ కూడా అతన్ని. తర్వాత ఇక అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు వేణుని యొక్క తల్లి, వేణుని తల్లి, తన పేరు సునీత, ఆవిడ బాగా ఏడుస్తూ తన కొడుకు యొక్క దేహాన్ని ఒక తైల పాత్రలో భద్రపరిచింది అనమాట. ఒక పాత్రలో భద్రపరిచింది అనమాట. తైల పాత్రలో, అంటే చెడిపోకుండా. ఎప్పుడైతే వేణుడు మరణించాడో దుర్మార్గులు, దొంగలు విజృంభించారంట ఆ రాజ్యంలో. అరాచకాలు ఎక్కువైపోయినాయి అంట. ఈ విధంగా కొంతమంది మునులు సరస్వతి నదిలో స్నానం చేసి పరమపురుషుని లీలల గురించి చర్చ మొదలుపెట్టారు, దేవదేవుడి గురించి. అప్పుడు దానిలో దేశంలోని అరాచక స్థితి గురించి ఒక చర్చ వచ్చింది. ఇంతలో అన్ని దిక్కుల్లోనూ ఆకాశంలోని ధూళి చెలరేగడం కనపడింది అనమాట. ప్రజలను దోచుకోవడంలో అటు ఇటు పరిగెడుతున్నట్టు వంచుకల పదతాకిడికి ఆ విధంగా చెలరేగిన ధూళి ఆకాశాన్ని అంటే మొదలుపెట్టిందంట. రాజునే సంహరించగలిగిన తాము అట్టి ఉపదవరాన్ని ఆపగలిగే శక్తి కలవారయ్యారని ముని బృందము అనుకున్నారు. ఎందుకంటే జనరల్గా కార్యం చేయవలసిన రాజు అయినా కూడా ఉపేక్ష వహించడం కూడా వారికి మంచిది కాదు. అటువంటి ఉపేక్ష వారి బ్రాహ్మణత్వాన్ని నశింపజేస్తుందన్నమాట. అందుకని రాజర్షి అయిన అంగమహారాజు వంశం నిలిచిపోరాదని వారు అప్పుడు సంకల్పించి వేణుని దేహంలో నుంచి ఉరువుల్ని వారు మదించారు. చూసారా? అంటే తన తల్లి ఆ దేహాన్ని పెట్టింది కదా, అలాగా ఆ దేహాన్ని దాచింది కాబట్టి ఆ దేహం నుంచి ఉరువులతోటి మదించారు. అప్పుడు ఒక మరగుజ్జువాడు వచ్చాడు అక్కడి నుంచి. ఒక మరగుజ్జువాడు పుట్టాడు. వాడు ఎలా ఉన్నాడంటే కాకి నలుపు వ్యక్తి ఉన్నాడు అనమాట. చాలా పొట్టిగా ఉన్నాడు, దవడలు పెద్దగా ఉన్నాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, జుట్టు రాగి రంగులో ఉంది. ఆహా మరగుజ్జు విననముడుకు నమస్కరించి మునులతో, స్వామి నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడంట.
అప్పుడు మునిబృందం వానితో కూర్చోబెట్టి ఆ, కూర్చుండమని చెప్పి పెట్టి ఆ విధంగా వాడు నిషాదుడయ్యాడు. ఉం. అతను ఏం చేశాడంటే వేణుడి యొక్క సమస్త పాపాలను స్వీకరించాడంట వాడు, ఆ మరుగుజ్జువాడు. అందువలనే అతను నిషాదుడు అంటారండి, నిషాదుడు. ఈ నిషాద జాతి దొంగతనము, దోపిడీ, వేట అనే పాపకర్మలలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటున్నారంట. ఆ విధంగా వారు ఎప్పటికి కూడా కొండల్లో కోణంలో జీవిస్తారంట. వాళ్ళని ట్రైబల్స్ అంటారనమాట జనరల్గా. అది అంటే ప్రతిదానికి కూడా శాస్త్రంలో మన చర్చ ఉందన్నమాట. ఆ విధంగా వేణుడి యొక్క పాపాలని ఈ దొంగలించారు ఆ మరుగుజ్జివాడు. అదే నిషాద జాతి అని చెప్తారనమాట. ఆ విధంగా ఇలా జరిగింది. ఆ తర్వాత బ్రాహ్మణులు మళ్ళీ తిరిగారు. మళ్ళీ బ్రాహ్మణులు ఏం చేశారంటే వేణుని శరీరంలో నుంచి 2 బాహువులు మదించారంట. బాహువులు మదించారు. వాళ్ళిద్దరిని అక్కడి నుంచి స్త్రీ పురుషుల జంట ఉద్భవించింది. ఒక పురుషుడు, ఒక స్త్రీ అవతరించారనమాట. అప్పుడు ఈ మునులందరూ కూడా ఆ జంటని సాక్షాత్తుగా విష్ణు అంశ సంబూతులని తెలుసుకుని ఆనందించారు. సమస్త విశ్వాన్ని పోషించే విష్ణు భగవాన్ శక్తాంశే ఆ పురుషుడు. భగవంతుని ఏనాడును ఎడబాయిన లక్ష్మీదేవి అంశ సంభూతియే ఆ వనిత. ఈ సందర్భంలో పురుషస్యాన పాయని అని భాగవతం చెప్పడింది అనమాట. అంటే శ్రీకృష్ణుని విడిచి ఉండలేకపోవడం లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత. చూసారా? అంటే భగవంతుని విడిచి ఎప్పుడు కూడా ఉండలేదు లక్ష్మీదేవి. ఆయన ఎక్కడ ఆవిర్భవిస్తారో అప్పుడు ఆవిర్భవిస్తుంటుంది అనమాట. ఆ విధంగా బ్రాహ్మణులు ఈ బాహువులను మదించగా ఇద్దరు వచ్చారు. ఒకరు స్త్రీ, ఇంకొకరు పురుషు. వారు ఎదురెవరంటే ఏం చెప్తున్నారు? విష్ణు అండ్ లక్ష్మీదేవి ప్రత్యేకత చెప్తున్నారు అనమాట. అందుకే లోకములు అందరూ కూడా లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటారంట. కానీ ఆమె దేవదేవుని అన్నీ కూడా ఎడబాయిదని వారికి తెలియదు. అటువంటి లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు ఖర్చించాలని వారు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. కేవలం లక్ష్మీదేవినే పూజిస్తే లక్ష్మీ కటాక్షం రాదు. విష్ణువుతో పాటు లక్ష్మీదేవి రచించవచ్చు అనమాట. అందుకే లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణుడు అంటే పూజలు చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఇంకోండి శ్రీనివాస, పద్మావతి, ఇంకా గోదాదేవి అండ్ రంగనాయకులు ఇలాగా చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవినే కోరుకుంటే జనుల పరిస్థితి ఎలా ఉంటుందంటే రావణ్లా తయారవుతారంట. అదిగే మనం చెప్పుకుంటాం మనం క్లాసుల్లో కూడా, మన టెంపుల్లో సండే క్లాసుల్లో కూడా ఎంతమందికి ఐశ్వర్య భక్తి కావాలి, ఎంతమందికి ప్రేమ భక్తి కావాలని అడుగుతాం, ఎంతమందికి మాధుర్య భక్తి కావాలని. అది కేవలం లక్ష్మీ కటాక్షణ కోరుకుంటే ఐశ్వర్య భక్తి వస్తుంది అనమాట. దానివల్ల మళ్ళీ మాయలో పడతారా, పతనమైపోయే అవకాశం ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రావణుడు అనమాట. అందుకని లక్ష్మీ కటాక్షాన్ని కృష్ణ సేవలో వినియోగిస్తే ఆ దేవి ప్రసన్నురాలై తన పతితో పాటు ఆ ఇంటిలో నిత్య నివాసం ఉంటుందంట. చూసారా? అందుకని అది మా ఇంటికి లక్ష్మి రావాలమ్మా, మా ఇంటి లక్ష్మి రావాలి. ఊరిని లక్ష్మీదేవి రాదు, అమ్మతో పాటు నాన్న కూడా రావాలి, గుర్తుపెట్టుకోవాలి. కేవలం అమ్మనే పిలిస్తే ఎట్లా చెప్పండి? అమ్మకు నాన్నంటే ఇష్టమే కదా, కరెక్టేనా చెప్పండి? కరెక్టే గురుజీ. కేవలం నాకు అమ్మాయి కావాలి, ఎలాగా నాన్న కూడా కావాలి, ఇద్దరిని విడదీస్తారా చెప్పండి? అందుకని ఆ విధంగా విష్ణువుతో పాటు లక్ష్మిని కనుక పూజిస్తే ఏమవుతుందంటే ఆ తల్లి ఇంట్లో చక్కగా తన భర్తతో పాటు, మన నాన్నగారితో పాటు ఇంట్లో నిత్య నివాసం ఉంటుందంట. అందుకే చూడండి, మనము సంపాదించిన డబ్బుని భగవంతుడి సేవలో వినియోగిస్తేనే లక్ష్మీదేవి ఆనందిస్తుంది. ఆ విధంగా దివ్య తేజో సంపన్నుడైనటువంటి ఆ పురుషుని చూసి మహర్షులు ఈ విధంగా కీర్తించారు. ఈ ఇరువురిలో పురుషుడు తన యశస్సును ప్రపంచమంతటా వ్యాపింపజేస్తాడు, పృథువు నామంతో ఇతరు ప్రసిద్ధి చెందుతాడు.
సర్వాంగ సుందరి అయిన ఈమె అర్చి అను నామంతో ప్రసిద్ధినది పృథువునే భర్తగా స్వీకరిస్తుంది. భగవంతుడే తన శక్తి అంశతో పృథువుగా ఆవిర్భవించాడు. లక్ష్మీదేవి భగవాను నిత్య సహచరి కనుక తన అంశ ద్వారా అర్చిగా ఆవిర్భవించింది అని కీర్తించారంట. చూసారా? బ్రాహ్మణులు పృథు మహారాజుని అనేక రీతిగా కొనియాడారంట. గంధర్వులు గానం చేశారంట. సిద్ధలోకవాసులు పుష్పవృష్టి కురిపించారంట. సురలోక వనితలు నాట్యం చేశారంట, నృత్యం చేశారంట. శంఖముతో మురుగించారంట. ఋషులు, పితృదేవతలు, దేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చారంట. బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో పాటుగా వచ్చాడంట. అరచేతులను రేఖలను బట్టి ఆ పురుషుడు భగవదంశ సంభూతుడే అని బ్రహ్మ తెలుసుకున్నాడంట. వెంటనే పృథువు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అప్పుడు అన్ని దిక్కుల నుండి కూడా జనులు సంబరాలు సమకూర్చారంట. పృథువు చక్కని వస్త్రధారణ గావించి సర్వ ఆభరణభూషితైన అర్చితో పాటు, అంటే భార్యతో పాటు అగ్నివలే గోచరించాడంట. కుబేరుడు పృథు మహారాజుకి బంగారు సింహాసనాన్ని ఇచ్చాడంట. చూసారు? ఇంకా ఏంటి, వరుణుడు నీటి జల్లును చిలకరించేది ఒక ఛత్రాన్ని ఇచ్చాడట. వాయుదేవుడు 2 చామరలు ఇచ్చాడంట. ధర్మదేవత యశోవర్ధనమైన పూమానలు ఇచ్చాడంట. ఇంద్రుడు విలువైన కిరీటాన్ని ఇచ్చాడంట. యమరాజు లోకపాలన నిమిత్తము దండాన్ని ఇచ్చాడంట. బ్రహ్మదేవుడు కవచాన్ని ఇచ్చాడంట. సరస్వతిదేవి ఒక ఉత్తమైన హారాన్ని ఇచ్చిందంట. విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇచ్చాడంట. లక్ష్మీదేవి అవ్యయమైన సంపదను ఇచ్చిందంట. అవ్యయమైనటువంటి వ్యవయము కానిది, వ్యయము కానిది. అంటే శివుడు పృథు మహారాజుకి దశచంద్ర చకనితమైన ఒక ఖడ్గాన్ని ఇచ్చాడంట. భలే ఉంది. అసలు ఇంటుంటేనే ఎంత ఎంత చక్కగా చూడండి. చంద్రుడు అమృతమైన అశ్వాలను ఇచ్చాడంట, అంటే గుర్రాలని. విశ్వకర్మ అతి సుందరమైన రథాన్ని ఇచ్చాడంట. అగ్నిదేవుడు పృథువుకి ధనస్సుని ఇచ్చాడంట. సూర్యుడు సూర్యప్రభల కలిగిన బాణాలను ఇచ్చాడంట. అధిష్టాన దేవతల పాదుకలు సమర్పించారంట. ఆకాశం నుండి దేవతలు పుష్పాలను తెచ్చారంట. అనుదినము నిత్యము కూడా అంతరిక్షము చరించే దేవతలు పృథువుకి నాట్యకలను, గానకలను, వాద్యకలను, అంతర్ధాన కలను ఇచ్చారంట. సముద్రుడు శంఖాన్ని ఇచ్చాడంట. ఇక పృథువు ఎటువంటి అవరోధాలు లేకుండా రథాన్ని నడపడానికై సముద్రాలు, పర్వతాలు, నదులు మార్గాన్ని ఇచ్చాయంట. ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి నదులు మార్గం ఇచ్చిందంట, పర్వతాల మార్గం ఇచ్చాయంట, ఎక్కడ దారిలో అడ్డు లేకుండా. ఈ విధంగా జనులకు శ్రేయస్సును చేకూర్చడానికి ఆవిర్భవించిన పృథు మహారాజు సకల దేవతా పూజితుడై రాజ్యాభిషక్తుడయ్యాడు. పృథు మహారాజు యొక్క అద్భుతమైన కార్యాలను తర్వాత కథలో తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము పృథు మహారాజు ఆవిర్భావం గురించి చెప్పుకున్నాము. జనరల్గా మనం మొదటి భాగం రెండు భాగాలు చెప్పుకుంటాం. బట్ ఈరోజు అంతా కూడా కలిపి ఒక భాగంగా చెప్పుకున్నాము. అంటే ఈ రోజున పృథు మహారాజు ఆవిర్భావము, మళ్ళీ రేపు పృథు మహారాజు యొక్క పాలము, పృథు మహారాజు ఈ భూమండలాన్ని ఏ విధంగా పాలించాడు అని చెప్పుకుంటాం. సో ఇదొక కథ. మళ్ళీ రేపు ఒక కథ. తర్వాత పృథు మహారాజు అంతర్ధానము, అది మళ్ళీ ఇంకొక కథ అనమాట. అందుకని ఈరోజు 2 భాగాలు కూడా చెప్పేశాను. సో మీలో ఎవరికైనా ఈరోజు పృథు మహారాజు కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? మీ అందరి ప్రశ్న గుర్తుందో లేదో చెక్ చేసుకుందాం. 9 భక్తి మార్గాల్లో పృథు మహారాజు ఏ మార్గాన్ని అనుసరించాడు చెప్పండి.
ట్రై చేయండి. ఓకే. అర్చనం గురూజీ. హరి బోల్ ఏంటిది? అర్చన. అర్చనం. వెరీ గుడ్. ఆంజనేయ స్వామి. దాస్యం. వెరీ బోల్, వెరీ గుడ్. పరీక్షిత్ మహారాజు. శ్రవణం గురూజీ. ఆ, ఇంకెవరు ట్రై చేయండి ఎవరైనా చెప్పడం కోసం. సుఖదేవ మహారాజు. సుఖదేవ గోస్వామి. కీర్తనం ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. బలి మహారాజు. బలి చక్రవర్తి. బాగా చెప్పారు. ఇంకేంటి? యా, పాదసేవనం ప్రభుజీ. లక్ష్మీదేవి. అవును ప్రభుజీ. నామస్మరణ ప్రహ్లాదుడు. నామస్మరణ ప్రహ్లాదుడు. ఎస్. సఖ్యం అర్జునుడు. సఖ్యం అర్జునుడు. ఎస్. వందనము ద్వారా అక్రూరుడు. చాలా ఎంత బాగున్నారో క్లాస్లో, ఎంత ఇంట్రెస్ట్ బాగుంది. మంచి డివోటీస్, లైక్ ఇట్. బాగుంది. యా, హరే కృష్ణ. థ్యాంక్ యూ గురూజీ. ఇంతవరకు ఈ విధంగా కూడా మనం ఆ దేవదేవుణ్ణి పూజించాలన్న ఇది తెలియదు గురూజీ. ఈ రోజు మాత్రం ఈ 9 విషయాలు తెలుసుకొని చాలా హ్యాపీ అనిపించింది గురూజీ. ఇలా కూడా మనం భక్తి మార్గంలోకి వెళ్ళొచ్చు అని. హరే కృష్ణ గురు. అవును, హరే కృష్ణ. కానీ మనం ఈ కలియుగంలో వీటి ద్వారా చేయటం చాలా కష్టము. అందుకనే కీర్తనము, శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే భగవంతుడి నామాన్ని కీర్తించటం, భగవంతుడి కథలు మనం వింటాం. ఈ రెండు మనకి చాలా ముఖ్యము ఈ కలియుగంలో అని చెప్పారనమాట. అది అందరికీ స్నేహితుల్లాగా అర్జునుడిలాగా అవటం కష్టం. మరి ఆత్మనివేదన అన్ని సమర్పించడం కష్టం. అందుకని ముందు ఏంటంటే మనము కీర్తనము, శ్రవణము, వీటి ద్వారా మనము ఈ కలియుగంలో సులభంగా మనం భగవంతుని ప్రాప్తి పొందవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే కృష్ణ, కృష్ణ. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ హరే. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. శుభరాత్రి గురు. హరే కృష్ణ. శ్రీకృష్ణ శుభరాత్రి.